హలో, అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ మండల మర్డర్స్ హిందీ డబ్బింగ్ వెబ్ సిరీస్ 2025లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, ఢిల్లీ పోలీస్ అయిన విక్రమ్ సింగ్ 20 ఏళ్ల కిందట తప్పిపోయిన తన తల్లిని వెతుక్కుంటూ తన సొంతూరైన చన్నదాస్పూర్కి వస్తాడనమాట. అదే టైంలో ఒక ప్రెస్ రిపోర్టర్ చాలా దారుణంగా చంపి నదిలో పడేస్తారనమాట. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని సిబిఐ ఆఫీసర్ రియా దాస్కు అప్పగిస్తారనమాట. తను వచ్చాక ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అదే టైంలోనే ఇంకొక 4 మర్డర్స్ జరుగుతాయి అనమాట. అవి కూడా చాలా దారుణంగా చాలా కిరాతకంగా చంపుతారనమాట. సో అక్కడికి వచ్చిన విక్రమ్ సింగ్ అండ్ సిబిఐ ఆఫీసర్ రియా ఎందుకు కలిసి పనిచేస్తారు, అక్కడ ఏం జరిగింది, సో వాళ్ళిద్దరు కలవడానికి కారణాలు ఏంటి, ఆ మర్డర్స్ ఎందుకు జరిగాయి, ఆ ఇన్వెస్టిగేషన్ ఎండింగ్ ఏంటి అనేది మనకి ఈ స్టోరీలో తెలుస్తుంది అనమాట. విక్రమ్ అండ్ రియా ఇన్వెస్టిగేషన్ కలిసి చేస్తారు. అక్కడ నుంచి కొంచెం స్టోరీ కొంచెం గ్రిప్గా కొంచెం హైలైట్గా అనిపిస్తాయి. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టుగా అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏమవుతుందన్న పాయింట్స్ చాలా బాగా చూపిస్తారనమాట. ఎప్పుడు ఈ ఆఫీసర్ ఒక క్లూ కనుక్కుంటారు, ఆ క్లూ కనుక్కొంచెం దగ్గర నుంచి కొన్ని ఎపిసోడ్స్ కొంచెం థ్రిల్గా అనిపిస్తాయి అన్నమాట. మొదటి 6 ఎపిసోడ్లు మాత్రం ఇన్వెస్టిగేషన్ సాగుతుందన్నమాట. అండ్ ఈ సిరీస్లో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. రియాగా యాక్ట్ చేసిన వానికా కపూర్ అండ్ ఢిల్లీ ఆఫీసర్ విక్రమ్ సింగ్గా వైభవ్, వీళ్ళ ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంటుందన్నమాట. కొన్ని యాక్షన్ సీన్స్ కానీ అండ్ వీళ్ళిద్దరు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ చాలా హైలైట్గా ఉంటాయి అన్నమాట ఈ సిరీస్లో. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ టెక్నికల్ కూడా ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ చాలా బాగా కుదిరాయి. సో ఈ వెబ్ సిరీస్ని సీజన్ 2కి లింక్ ఇచ్చారనమాట. సో సీజన్ 2లో అయినా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి కథ ఇంకా కొంచెం డెవలప్ చేసి మంచిగా హైలైట్గా చూపిస్తారని చూద్దాం. ఫస్ట్ సీజన్ అయితే ఓకే బాగుంది, ఇంకా కొంచెం సీజన్ 2కి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేస్తారని చూడాలి. బూత్లు అట్లాంటివి అయితే మరీ అంతగా అయితే ఏమి లేవు, కానీ ఓకే పర్లేదు. అండ్ బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి అయితే ఏమి లేవు. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ మూవీలో ప్లస్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్ టోటల్గా 8 పార్ట్స్ ఉంటాయి. ఇంకా మైనస్ ఏంటంటే స్టోరీ అంతగా లేకపోవడం, కొంచెంగా స్క్రీన్ ప్లే అలా రాసుకుంటే బాగుండేది. సో కొన్ని క్యారెక్టర్స్ అంతగా ఏవి మనకి కనెక్ట్ అవ్వవు అనమాట ఈ వెబ్ సిరీస్లో. కొంచెమే థ్రిల్ ఉన్న ఈ మండల్ మర్డర్స్ చూడొచ్చు ఒకసారి, వన్ టైం వాచ్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.